హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు మన ఈ వీడియోలో అసలు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. పప్పులోకి మంచి కాంబినేషన్ ఏంటి, అలాగే నాన్ వెజ్ కర్రీస్ అంటే చికెన్ కానీ మటన్ కానీ ఉంటే పక్కన కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏంటి, అలాగే మన తెలుగు వాళ్ళ మెన్యూలో డైలీ ఉండేది ఏంటి అంటే ఏం చెప్తాం, రసం కదా. అలాగే మన చిన్నపిల్లలకు కూడా, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే కూడా మనం రసం కంపల్సరీ చేస్తాం. అంటే మనకి వాళ్ళకి జారుగా ఉండి తింటారు కదా త్వరగా అని చెప్పి. సో ఈరోజు రెండు రసం రెసిపీస్ చూద్దాం. అయితే నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే రసంలో ఓన్లీ చింతపండే ఉంటుంది. దానివల్ల మనకి అంత హెల్త్ బెనిఫిట్స్ ఏమి ఉండవు, న్యూట్రియంట్ వాల్యూస్ కూడా ఏమి ఉండవు అనమాట. కానీ మనం ఈరోజు నేర్చుకునే ఈ రెండు రసం రెసిపీస్లో కూడా మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. అలాగే చింతపండు యూజ్ చేయలేదు కాబట్టి హెల్త్కి మంచిది. అలాగే డైట్ చేస్తున్న వాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా మంచిదన్నమాట. ఎందుకంటే మనం చింతపండు ఎప్పుడైతే యూజ్ చేసామో సాల్ట్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల వెయిట్ అయితే తగ్గమన్నమాట. కానీ మనం ఈరోజు చేసుకునే ఈ రెండు రసం రెసిపీస్లో కూడా మనం చింతపండు యూజ్ చేయలేదు, అలాగే మనకి మంచి న్యూట్రియంట్ వాల్యూస్ కూడా కంపల్సరీ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఆల్రెడీ చెప్పేసాను కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. ఓకే, వెల్కమ్ టు మై వీడియో. మన ఫస్ట్ రసం కోకో రసం. కోకో రసం అంటే ఏం లేదండి, కొత్తిమీర అలాగే కొబ్బరి రసం అనమాట. దీనికోసం 1 కప్పు కొత్తిమీర బాగా కడిగి చాప్ చేసి పెట్టుకున్నది, అలాగే ఫ్రెష్ కొబ్బరి 1 కప్పు, అలాగే 1 పచ్చిమిర్చి, 2 ఇంచులు అల్లం ముక్క తీసుకుని ఫైన్గా మిక్సీ పెట్టుకోండి. కొంచెం వాటర్ పోసుకుని మనం ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకుని ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలన్నా మరిగించుకోవాలన్నమాట. ఇందులో మనకి ఇమ్యూన్ బూస్టర్గా యూజ్ అవుతుంది. మనకి కొత్తిమీర బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది అండ్ బ్రెయిన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. మన ఇన్ఫెక్షన్స్ అది రాకుండా, అలాగే డైజెషన్ బాగుండేలా కూడా చేస్తుంది మనకి కొత్తిమీర. అలాగే ఇందులో ఫైబరు, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియం, అలాగే విటమిన్ సి, కే అవన్నీ కూడా ఉంటాయి కొత్తిమీరలో. నిమిషాలు మరిగించిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని కంప్లీట్గా మనం దీన్ని స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట. అయితే ఇందులో మనకు కోకోనట్ కూడా ఉంది కదా, అది చాలా మ్యాంగనీస్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఐరన్ ఎక్కువ ఉంటుంది, సో మన రెడ్ బ్లడ్ సెల్స్కి చాలా యూజ్ఫుల్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కొబ్బరి అలాగే కొత్తిమీర కూడా రెండు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ రసం చాలా మంచిది అనమాట. మనం డైలీ నార్మల్గా చేసుకునే రసం కన్నా చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు కూడా యూజ్ చేయట్లేదు కదా హెల్త్ వైజ్, సో అందుకని చెప్పి 1/2 లెమన్ని పిండుకొని దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. దీనికోసం 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి, కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకుని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని, మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, కానీ వెల్లుల్లి మ్యాక్సిమం అంత రసంలో ఎక్కువ యూజ్ చేయరు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోండి. మనకి తాలింపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత రసంలో వేసి కలిపేసుకుంటే మన కొత్తిమీర కొబ్బరి రసం రెడీ అయిపోతుందండి. ఇది నార్మల్గా మనం డైలీ చేసుకునే రసంతో కంపేర్ చేస్తే చాలా హెల్దీ అనమాట. మీరు కూడా చాలా టేస్టీగా కమ్మగా కూడా ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి ఈ రసం. మన సెకండ్ రసం బీట్రూట్ రసం అండి. దీనికోసం 2 బీట్రూట్లని బాగా కడిగి పైన పీల్ చేసుకొని మనం ఇలా చాప్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కూడా తీసుకుని కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం ఒక కుక్కర్లో తీసేసుకోండి. మనం ఇక్కడ స్పైసీనెస్ కోసం అని చెప్పి ఇందులో మనం ఇందాక అయితే పచ్చిమిర్చి యూజ్ చేసాం కదా కొత్తిమీర రసంలో, ఇక్కడైతే నేను మిరియాలు యూజ్ చేస్తున్నాను, ఇంకా మంచిది కదా అని చెప్పి 10 మిరియాలు, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే ఇవి మునిగే వరకు మనం వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకుని ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టిన తర్వాత మనం 3 విజిల్స్ అన్నా రావాలన్నమాట. మనకి కంప్లీట్గా కుక్ అవ్వాలంటే బీట్రూట్ 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ బీట్రూట్ రసం కూడా చాలా మంచిదన్నమాట. బీట్రూట్లో విటమిన్ B9 అండ్ డైటరీ ఫైబర్ ఉంటుంది, అలాగే మ్యాంగనీస్, పొటాషియం, ఐరన్ అండ్ విటమిన్ సి ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి.
సో ఇది మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. మనకి ఇలా కుక్కర్ మూత తీసిన తర్వాత ఇది కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకున్నా పర్లేదు. సో మిక్సీ అంత అవసరం లేదనుకుంటే ఇలా పప్పు గుత్తితో కంప్లీట్గా, మనకి బీట్రూట్ వేస్ట్ అవ్వకూడదు కదా, సో కంప్లీట్గా మొత్తం అందులో ఉన్న రసం అంతా బయటకు వచ్చే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇందులో నైట్రేట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి బీట్రూట్లో. సో మన బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అన్నమాట అది. అలాగే దీని ద్వారా మనకి హార్ట్ అటాక్స్ రిస్క్ అనేది తగ్గిస్తుంది. సో బీట్రూట్ చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో నార్మల్ రసంతో కంపేర్ చేస్తే బీట్రూట్ రసం కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా కంప్లీట్గా మనం స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా స్ట్రైన్ చేసుకోండి. ఇందులో మనకి జ్యూసెస్ ఉండిపోతాయి అనిపిస్తే మనం కొంచెం 2-3 సార్లు వాటర్ పోసుకుంటూ కంప్లీట్గా దీన్ని స్వీష్ చేసుకుందాం. మనకి బీట్రూట్ అనేది ఎక్సర్సైజ్ పెర్ఫార్మెన్స్, అంటే ఎక్సర్సైజ్ చేస్తారు చూడండి, వాళ్ళ స్టామినా కూడా చాలా బాగా పెంచుతుందంట. సో బీట్రూట్ని డైలీ తీసుకుంటే కూడా మంచిది అనమాట. కంప్లీట్గా మనం ఇలా కొంచెం వాటర్ పోసుకుని ఇలా మొత్తం అంతా కూడా అందులో జ్యూస్ అంతా మనకు వేస్ట్ అవ్వకుండా ఇలా మొత్తం స్ట్రైన్ చేసేసుకోండి. సో ఇదిగో చూడండి, మనకి బీట్రూట్ జ్యూస్ ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, అలాగే మీకు టేస్ట్కి ఇష్టమైతే కొంచెం 1/2 స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను. ఇది మనం ఆల్రెడీ మరిగించుకుంటాం కాబట్టి ఇందులో మీరు బెల్లం పొడి కాకుండా బెల్లం ఉన్నా సరే, ఇలా మనకి అచ్చు బెల్లం ఉంటుంది కదా, అదైనా సరే చిన్న ముక్క వేసుకోవచ్చు అనమాట. మీకు అలా దగ్గరికి పెట్టి ఎందుకు చూపిస్తానంటే అది కలర్ కనిపిస్తుందో లేదో లైటింగ్లో అర్థం కాక దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్. సో దీన్ని కూడా మనం ఇలా 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా మనం ఒక 1/2 లెమన్ని పిండుకోవాలి. మీకు ఇష్టమైతే చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ మన హెల్త్ కాన్షియస్లో చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కన్నా కూడా నిమ్మకాయ మంచిది. ఇప్పుడు దీన్ని కూడా మనం సేమ్ ఇందాటి ప్రాసెస్లోనే తాలింపు పెట్టేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకుని, అలాగే ఇందులో నేను ఇక్కడ ఆనియన్ యూస్ చేయట్లేదు, ఇందాక అయితే ఆనియన్ యూస్ చేశాను. ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ మన చాయిస్ అనమాట, కావాలంటే వేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగా ఇందులో కలిపేసుకుంటే మన బీట్రూట్ రసం కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా చాలా హెల్దీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్